అమ్మా ఇంటర్ రిజల్ట్స్ వచ్చిందమ్మా, నేను ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు మరి, అదైనా చెప్పు మరి, నేను ఇంటా. అంటే అందరూ పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయినా. నాకు బతకాలనిపిస్తలేమ్మా, నేను చచ్చిపోతా. వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఫీజు కట్టిరా? నేను అంటాను కాలేమన్నా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. నువ్వైతే ఏం బాధపడకు, ఏం కాదు. నువ్వైతే ఇంటికి రా. నువ్వు ఫెయిల్ అయిన వాడిని కూడా నేను ఏమన్నా, డాడీ కూడా ఏమన్నాడు, ఆయన కూడా ఏమనకుండా చూస్తా నేను. నువ్వైతే ఇంటికి రా. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే. అరే నీతో ఎంత మంచిగా ఉంటాను, నేను ఫ్రెండ్ లాగా ఉంటాను, నన్ను ఇట్లా అంటాను, నువ్వు ఇట్లా చచ్చిపోతా అంటే ఎట్లారా చెప్పు? కనిపించకపోతే బెంగై వెతికేవే. నాతో కాదమ్మా, నేను వస్తలేదు. నైట్ గురేసుకొని చనిపోతున్నా. బాయ్ అమ్మా, లవ్ యూ. వద్దు రే రే, వద్దు. అలాంటి డెసిషన్ తీసుకోకు. చచ్చిపోతా ఇచ్చిపోతా అనకు నాన్న. కావాలంటే ఇంటికి రా, ఇద్దరం కలిసి చచ్చిపోతాం మళ్ళీ కావాలంటే. చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా, నువ్వు ఎగబడి చొరబడి చూడరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో గైస్, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. ఐ మీన్ ఇంటర్ 10th వాళ్ళకు కూడా. సో చాలామంది అయితే సూసైడ్ చేసుకుంటారు. ఏంది, నిజంగానే ఫెయిల్ అయినా ఏంది నువ్వు? నిజంగా ఫెయిల్ అయినా. అవునా? ఇంటర్ సెకండ్ నిజంగా ఫెయిల్ అయినా. ఓయ్ ఓకే. సో నేను యాక్చువల్లీ మనోడిని అడిగిన, అంటే ఇంటర్ తెలిసిన సర్కిల్లో ఎవరైనా ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే తన్ని పిలిపించా. సో ఇప్పుడు ఈయన ప్రాంక్ కాల్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఇలా నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఇలా ఫెయిల్ అయినా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. చేద్దామా? చేద్దాం. ఓకేనా? ఓకే. చేసి లౌడ్ స్పీకర్ పెట్టు. ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో హలో, ఎక్కడ నానా? మన ఇంట్లో ఉన్నా అమ్మా. ఇంట్లో ఎక్కడ? ఇక్కడే రూమ్ కాడ ఉన్నా. రూమ్కి వచ్చిన బయట పోయి. తిన్నా? 2 అవుతుంది. తిన్నా అమ్మా, మీరు తిన్నారా? తిన్నా. అమ్మా ఇంటర్ రిజల్ట్స్ వచ్చిందమ్మా, నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయ్యావా? అమ్మా. ఎన్ని సబ్జెక్టులు? అమ్మా ఎన్ని సబ్జెక్టులా? 3 పోయినాయి అమ్మా. ఇది పోయినాయా? మళ్ళీ మీ నాన్నకి తెలిసి చెప్తావా? లేదమ్మా, అందుకే మీకు కాల్ చేసా చెప్పడానికి. ఇప్పుడు చెప్తే ఏమంటారు మరి? ఏమంటారో తెలియదు కానీ అదే మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు కానీ నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఎట్లా పాస్ అయినా అంటే ఏం చెప్పాలి? మరి ఫెయిల్ అయినా అంటే నాకు తెలుసు తెలీదు కదా మరి. అందుకే చెప్పనీకే కాల్ చేసిన. అసలు మన నేనేమని చెప్పాలా? అంటే ఇట్లా మీ పరువు అంతా తీసేసినాగా. సర్వేముందిరా, ఇప్పుడు చెప్పాలని నేనేం చెప్పాలా? ఫీజు కట్టింది ఆయన, నువ్వు ఆయనకి చెప్పాలి. ఫీజు కట్టి ఇంత చేస్తే మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు మరి, అదైనా చెప్పు మరి, నేను ఇంటా. అంటే అందరూ పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయినా. నాకు బతకాలనిపిస్తలేమ్మా, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా అమ్మా, నాకు బతకాలనిపిస్తలేదు. అదేంటి చచ్చిపోడేంద్రా దీనికి? అంటే ఇంట్లో తెలిస్తే పరువు అంతా పోయిందిగా అమ్మ. ఊర్లో తెలిస్తే బాగోదు. ఊర్లో ఏంద్రా? వాళ్ళు కట్టిరారా ఫీజు నీకు? వాళ్ళు కట్టిరా? ఫెయిల్ అయితే ఫెయిల్ అయినా చచ్చిపోతా అన్నాడు ఏంద్రా? ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా. సప్లీలు ఉంటాయి, మళ్ళీ దాత రాయొచ్చు. ఏమైంది ఇప్పుడు? ఫెయిల్ అయితే లైఫ్ లో ఫెయిల్ అయిపోయినట్టేనారా? బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలి. అంటే అందరూ పాస్ అయ్యారు అమ్మా, అందరికీ ఉంటది నేను పాస్ అవ్వాలని. మళ్ళీ నీకు సప్లిమెంటరీ ఉంటది, సప్లిమెంటరీ రాయి. ఫెయిల్ అవుతే చచ్చిపోతానోడేంద్రా? చిన్నదానికి చచ్చిపోతా అంటావారా? అట్లా అంటే మీ అయ్యకి మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అట్లా అని చెప్పి మేము చచ్చిపోయినామా? లాలిజో లాలిజో నీ తండ్రి లాలి.
నువ్వు చచ్చిపోడేంద్రా, కష్టపడి వెంటే చచ్చిపోతా, ఫెయిల్ అయినందుకే చచ్చిపోతా అంటే సప్లిమెంట్ ఎగ్జామ్ ఉంటది. అరే సప్లిమెంట్ ఎగ్జామ్ కట్టు, అప్పుడు చదువుకో, అంతేగాని చచ్చిపోతానుడేంద్రా. ఇంతే, ఎందుకేనా కష్టాలు పడి పెంచిందా ఎందుకు నిన్ను? అంటే నాకు అట్లా బతకాలని లేదమ్మా, నేను చచ్చిపోతామ్మా, నా వల్ల కావట్లేదు. అట్లా ఎందుకురా, నువ్వు ఇంటికి వచ్చేసేయి, ఇంట్లో కూర్చో కొన్ని రోజులు. చచ్చిపోతే గిచ్చిపోతే వద్దు నాన్న, అట్లాంటి మాటలు మాట్లాడవద్దు. మేము కష్టపడి ఇంత అయిందో నేను చూసుకోమా నిన్ను. ఇది కాకపోతే ఇంకోట్రా, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు బతకడానికి, చచ్చిపోతా అంటావేంద్రా? అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా? చదువేముంది చెప్పు, చదువు ఎవడైనా చదువుకుంటాడు. చదువులు ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయారా ఎవరికైనా? మంచి ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయిరా? నువ్వు చచ్చిపోతా అంటున్నావు. చదువేముంది? కలలుండని కనులేవని నిత్యం నిదరోమా. నువ్వు చచ్చిపోవడేంది, ఇంటికి వచ్చేసే గమ్ము. నా చదువుకొని వదిలేసే, చదవద్దులే నీకు. నీకు ఏదైనా పెట్టిస్తాం, మంచిగా జాబ్ ఏదైనా చేసుకుంటూ, ఏదైనా ఉద్యోగమో ఏదో బిజినెస్ ఏదో ఒకటి బట్టి చేసి పెట్టుకొని చేసుకుందు. నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగు. అంటే ఇంట్లో ఎందుకు ఇంటికి వస్తే కూడా ఊర్లో ఎట్లా తిరుగుతామా, అందరూ ఫెయిల్ అయ్యారు అంటారు. నేను తట్టుకోలేమా, నేను రాను. నీకు ఎవరేం పెట్టిర్రా? నీకు ఏమైనా తిండి పాలు పెట్టిరా? తినడానికి నీకు ఏమైనా తిండి పెట్టిరా, వండి పెట్టిరా? నీకేమైనా ఖర్చు, హాస్పిటల్ ఖర్చు అయితే చిన్నప్పటి నుంచి పొట్టకు వాళ్ళు ఎవరైనా చూసుకున్నారా? ఎవరి మాట నువ్వు పట్టించుకోడేంద్రా? ఊరోళ్ళంతా నీకు పెట్టిరంటే నువ్వు వాళ్ళకి చెప్పుకుందు, అప్పుడు నువ్వు చచ్చిపోతే కారణం ఉంటది. కానీ వాళ్ళు ఏమైనా పెట్టిరా నీకు అంటారంటే? వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఫీజు కట్టిరా? నేను అంటాను కాలేమన్నా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. మేం కట్టినాం, మేం పోషించుకున్నాం, నిన్ను కష్టపడి మేం పెంచినాం. వాళ్ళు అంటారంటే అనేటోళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. వాళ్ళు అనేటోళ్ళు ఏమైనా పద్ధతులా? మళ్ళీ ఏమైనా వాళ్ళకి ఏమైనా కోట్లు ఉన్నాయా? ఏమున్నాయి వాళ్ళకి మళ్ళా అనడానికి? పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. అట్లని కాదమ్మా, ఇప్పుడు వచ్చినా అంటే కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మీరు తీసుకోలేరు కదా. ఎందుకు తీసుకోము మేము? బాగాలేదా అంటారనేది నువ్వు అయిన ఎట్లా ఉంటావే? ఎందుకు చదివిస్తాము ఇట్లనే? ఏదో విధంగా చదివించుకుంటాం. నీకు సప్లిమెంట్ రాస్తావు, ఏముంది? మెల్లగా చదువుకుందు, ఉద్యోగం చేసుకుందు. తర్వాత నువ్వు కోట్లు సంపాదించినప్పుడు వాళ్ళే ముక్కు మీద వేసుకుంటారా? వాళ్ళు చదువుకున్న మంచి పైసలు సంపాదిస్తుండ అని చెప్పి. చదువుదేముందిరా ఈ కాలంలో? పైసలు సంపాదిస్తే నీ కాళ్ళ కిందకి మళ్ళీ వస్తారు అందరు. అప్పుడు అంటారు అదే పైసలు చదువుకోకుండా మంచిగా బాగుపడ్డారని మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ అప్పుడు ఆ నలుగురే మాట్లాడతారు. మళ్ళీ ఊరోళ్ళే అంటారు అరే వాళ్ళు చదువుకోలేదు, ఆయన ఎంత మంచి సంపాదిస్తుండని. అట్లా బతకాలని సచ్చుడేంద్రా? చేతగా మాటలు మాట్లాడుతున్నావు అంటే బతకడానికి. అంటే ఫెయిల్ అయినాగా అమ్మా, ఎవరైనా పిల్లని అడగడానికి కూడా పోతుంటే ఈడు ఫెయిల్ అయ్యిండు, అప్పుడే ఫెయిల్ అయ్యిండు. లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఈడ చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు ఇప్పుడు? అట్లా ఏం లేదు, నువ్వు సంపాదించడం స్టార్ట్ చేస్తే నీకు పైసలు ఇప్పటి నుంచి అప్పటి వరకు అయితే అప్పటి వరకు ఏం కాదు. నువ్వైతే ఏం బాధపడకు, ఏం కాదు. నువ్వైతే ఇంటికి రా. నువ్వు ఫెయిల్ అయిన వాడిని కూడా నేను ఏమన్నా, డాడీ కూడా ఏమన్నాడు, ఆయనను కూడా ఏమనకుండా చూస్తా నేను. నువ్వైతే ఇంటికి రా. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే. అరే నీతో ఎంత మంచిగా ఉంటాను, నేను ఫ్రెండ్ లాగా ఉంటాను, నన్ను ఇట్లా అంటాను, నువ్వు ఇట్లా చచ్చిపోతా అంటే ఎట్లారా చెప్పు? కనిపించకపోతే బెంగై వెతికేవే. ఏదుందో నాకు చెప్పుకుంటావా? ఫెయిల్ అయిందని చెప్తున్నావు, నేనేమో అంటున్నానా? ఏం కాదు, మాట 2 తిట్లు వాడు అయిపోతుంది. కానీ దానికి నేను చచ్చిపోతా, ఇదే నా లైఫ్, ఇడికే నా లైఫ్ అయిపోయిందంటే అది కాదురా. ఇంత కష్టపడి పెంచినందుకు నా మోసాలు మోసి నీకు పెంచి ఏం తినకుండా పెంచి నిన్ను కష్టపడి పెంచితే నువ్వేమో చచ్చిపోతా అంటావేంద్రా? నాతో కాదమ్మా, నేను వస్తలేదు. నైట్ గురేసుకొని చనిపోతున్నా. బాయ్ అమ్మా, లవ్ యూ. వద్దు రే వద్దు, అలాంటి డెసిషన్ తీసుకోకు. చచ్చిపోతా ఇచ్చిపోతా అనకు నాన్న. కావాలంటే ఇంటికి రా, ఇద్దరం కలిసి చచ్చిపోతాం మళ్ళీ కావాలంటే. ఇద్దరం కలిసి చచ్చిపోతాం, ఇంటికి రాను. మీరెందుకమ్మా చచ్చిపోతారు? నేనుగా ఫెయిల్ అయింది, లైఫ్ లో పోయింది అయితే లైఫ్ నాదిగా పోయింది. అదేందురా, నా కొడుకు పోతే నేను కూడా ఫెయిల్ అయినట్టే కదరా. నువ్వు చచ్చిపోతే మళ్ళీ నేను కూడా ఫెయిల్ అయిపోతా కదా లైఫ్ లో. చెప్పు నన్ను అన్నారా కొడుకుని చచ్చిపోయిండు ఇలా ఏం లేదు అనేసి? ఎంతమంది అంటారా ఊర్లో? నేను కూడా చచ్చిపోతాను, నువ్వు నేను కలిసి ఇద్దరం ఊరేసుకుని చచ్చిపోతాం రా మరి. వద్దమ్మా, మీరెందుకు చచ్చిపోతారు? అదే నువ్వు ఆదేశం తీసుకో, మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతా. మళ్ళీ నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇద్దరం కలిసి పోదాం బా, మళ్ళీ ఇద్దరం కలిసి నేను వస్తాం. మళ్ళీ నేను నాకు లొకేషన్ పెట్టి నేను వస్తాం, మళ్ళీ ఆట బుక్ నేను వస్తే ఇద్దరం కలిసి చచ్చిపోదామా అంటే. లేకపోతే నువ్వన్నీ ఇడికి రా.
నేనైతే రానమ్మా, చచ్చిపోతానుడేంద్రా? నేనైతే రాను. నా లైఫ్ లో అయితే డెసిషన్ తీసుకున్నా, నేనైతే రాను. నైట్ కి అయితే ఏ డెసిషన్ చనిపోతున్నా. తీసుకున్నారా? బాగుపడి డెసిషన్ తీసుకుంటే నేను ఏమన్ను, నువ్వు బాగుపడి డెసిషన్ తీసుకురే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సప్లీ రాస్తా, దీన్ని నేను కష్టపడతా పక్కుతా అనేసి అనాలా కానీ డెసిషన్ తీసుకుంటాను ఏంద్రా? డెసిషన్ తీసుకున్నా ఇదే అంటే ఏంది? ఇంతేనా లైఫ్ వీడికి అయిపోయిందా? ఇంకా అయిపోయింది అనుకుంటున్నా అమ్మా. ఇప్పుడు వచ్చినా కూడా అందరూ చిన్న చూపు చూస్తారు, అది నాతో కాదు. ఎవరంతా చూపిస్తారు, ఎవరంతా చూస్తారు చిన్న చూపు? ఎవరా చూసేటోళ్ళు? అక్కడికి వచ్చినా కూడా నేను బతుకుతానే గ్యారంటీ అయితే లేదమ్మా. అక్కడికి వచ్చినా కూడా ఎవ్వడొక్కడు ఏదో ఒకటి అంటాడు, నేనైతే చనిపోడైతే గ్యారంటీ. ఎవరేమంటారు నేను కూడా చూస్తా. ఎవరైంది నా కొడుకుననేది, ఎవరైంది నా కొడుకుననేది? నా కొడుకు రాజులా ఉంటాడు ఏడికి పోయినా. ఈ ఫెయిల్ అయిన రాజుల తలకైతే తిరుగుతాడు, పాస్ అయినా తలకైతే తిరుగుతాడు. ఎవడనేది ఎంత నిన్ను? ఎవడనేదే? 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలే. ఫెయిల్ అయింది గీలైంది అని చెప్పేసి తాట తీస్తే ఎవరైనా అంటే నాడైపోతున్నా వాళ్ళ మమ్మీ మాట్లాడే మాటలకి. సీరియస్లీ సూపర్. నువ్వు ఎందుకురా భయపడేది? పైసలేనా? పైసలేం వద్దమ్మా. మరి వస్తావా రావా? మళ్ళా నేను రావాలా ఆడికి? నేను మాట్లాడతా. హలో ఆంటీ. హలో చెప్పండి. అంటే నేను వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి. యాక్చువల్లీ ఆంటీ మీరు టెన్షన్ పడొద్దు, ఇది ఒక ప్రాంక్ కాల్ చేస్తున్నా. అయితే విషయం ఏంటంటే రిజల్ట్ వచ్చింది కదా మొన్న. రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కున్నాను నేను, ఎవరైనా ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే మీ పిల్లోడి పేరు చెప్పారు. సో వాడు 2 days నుంచి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదంట, ఏదో లైక్ లోన్లీగా ఫీల్ అవడం అలా చేస్తుండే. సో వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడదాము, ఇలా సూసైడ్ చేసుకుంటా అని మమ్మీకి కాల్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నా. సీరియస్లీ నా మైండ్ పోయింది మీ మాటలకి. అయ్యో ఎందుకండి, వాడు ప్లాన్ చేశాడా? నిజంగా ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా? ఇంతకి అర్థం కాలేదు నాకు. ఫెయిల్ అయ్యానమ్మా, ఫెయిల్ అయ్యిండు 2 days ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అయ్యో. నేను పాపం ఏమైనా అవుతాడేమో అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ సర్కిల్లో పిలిచి మాట్లాడిచ్చా, మీతో కాల్ మాట్లాడుతుండు. సో ఏంటంటే మీరు మాట్లాడారు కదా, అసలు ఏ మదర్ అట్లా మాట్లాడేదేమో నాకు తెలిసి. ఇలా మాట్లాడితే ఎవరు సూసైడ్ చేసుకోరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అవునవును. ఎందుకు బాబు సూసైడ్ చేసుకోవడం? కొంచెం మా బాబుకి తోడు ఉండండి బాబు, మీరు కూడా మాట్లాడుతున్నారు. లేదండి, మా దగ్గరనే పెట్టుకుంటాం, అదేం లేదు. వాడికి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఇవన్నీ చెప్పా, ఇలా ఉంటుంది. నేను 10th ఫెయిల్ అయ్యాను. సో అరే అట్లా చేయడం ఏం కాదు, లైఫ్ తీసుకో, ఇవన్నీ లైఫ్లో కామను అని చెప్పేసి మాట్లాడా. సో అందుకే ప్రాంక్ కాల్ చేశాం మీకు. సో మీరు మాత్రం సీరియస్లీ మీరు ఒక ఆదర్శంగా ఉండిపోతారంటే, నిజంగా ఎంత బాగా మాట్లాడారంటే. నా కొడుకు తల ఎత్తినా తల దించినా రాజు లెక్కన ఉంటాడు. ఆ డైలాగ్స్, ఆ మాటలు కానీ భలే అనిపించినాయి నాకు. అంతే కదండి, ఏ కొడుకు ఏ తెల్లైనా అట్లే ఉంటది కదండి. వాడు చచ్చిపోదా అంటే మళ్ళీ నాకేం అర్థం కాదు, కానీ వాడిని ఎంత బాగా చూసుకోండి. సీరియస్లీ సూపర్ ఆంటీ. అంటే ఇదంతా ప్రాంక్ కాలే, కానీ నిజంగానే ఫెయిల్ అయిందంట. బట్ ఏదో ఒకటి సప్లీలో అయినా తీస్తావు కదా, సప్లీలో. పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, వాడు మంచిగా ఉంటే చాలు. ఇంత కష్టపడింది వాడి కోసమే కదా మేము. అవునులే ఆంటీ, సీరియస్లీ ఫెయిల్ అయినా పర్లేదు, సప్లిమెంట్ రాపిస్తాను, మంచి చదువుకోమని చెప్పండి. ఫెయిల్ అయినా బాధలేదు, చచ్చిపోతా అనేసి వద్దు. లేదు అంటే వీనికి 2 days మీ ఇంటికి పంపిస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉంటే రూమ్ లో ఇంకా అదే బాధ ఉంటుంది వానికి. సరే పంపేయండి బాబు ఇక్కడికి. కోరేం తోడు కూడా రండి, ఆయన తోడు. సరే నేను మా పిల్లోని పంపిస్తా. మీరు కూడా రండి మా ఇంటికి, ఎట్లాగో హాలిడేసే కదా మీకు, రండి మా ఇంటికి. సరే అండి, డెఫినెట్గా వస్తాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది, సీరియస్లీ ఇలా మాట్లాడడం హైలైట్ అనిపించింది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సరే మళ్ళీ మాట్లాడతాను, చెప్పు. ఓకే అమ్మా, మళ్ళీ మాట్లాడతా, బాయ్. సరే బాయ్. సో గైస్ చూశారు కదా, క్రేజీ కదా. సీరియస్లీ నేను ఇలాంటి పేరెంట్స్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎంత పాజిటివ్గా మీ మదర్ మాట్లాడింది. సో నువ్వు యాక్చువల్లీ ఏంటంటే తను ఫెయిల్ అయిన తర్వాత 2 days 3 days ఇంట్లోనే ఉన్నాడంట. సో ఇంకా తెలిసిన సంజు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వీడిని పిలిపించా. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ లైఫ్లో ఫెయిల్ అయితేనే మళ్ళీ సక్సెస్ అవుతాం. నేను 10th ఫెయిల్ అయిపోయినా, నిజంగానే ఫెయిల్ అయినా, నమ్ముతున్నా. సో నువ్వు దాన్ని పట్టించుకోకు. సో ఇంకేదైనా వర్క్ చేసుకో, లేదంటే సప్లీ చేయి, లేదంటే నచ్చిన పని చేసుకో, ఓకేనా? నచ్చిన పని చేసుకుంటే నీకు మంచిగా ఉంటుంది. అంతేగాని నువ్వు చనిపోదాము, సూసైడ్ చేసుకుందాము అలాంటి థాట్స్ అయితే వద్దు. సో గైస్ చాలామంది స్టూడెంట్స్ 10th కానీ లేదంటే ఇంటర్ స్టూడెంట్స్ కానీ చాలామంది చనిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మనము ఏ పేరెంట్స్ అయినా కానీ ఫెయిల్ అయ్యారంటే కొంచెం ఫీల్ అయ్యి తిడతారు, లేదంటే బాధపడతారు. కానీ
ఆ బాధ వల్ల వాళ్ళు బాధపడతారని మనము ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం అలాంటి పనులు మాత్రం చేయకండి. మీరు ఇన్ కేస్ మీరు కానీ సూసైడ్ ఇలా చేసుకుంటే మాత్రం ఫ్యామిలీ తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అయినట్టే. సో వాళ్ళ మమ్మీ చెప్పినట్టు. సో మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి వాళ్ళ మదర్ ఎట్లా మాట్లాడింది, మీకు ఎలా అనిపించింది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.